అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బొక్కరాయి సముద్ర మండల కేంద్రంలోని దేవరకొండ వద్ద గిరి ప్రదర్శన మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పోల నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనగొండ్ల రాజేష్, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు, టీడీపీ రాష్ట్ర కార్మిక కార్యదర్శి రామలింగారెడ్డి, బొక్కరాయి సముద్రం ఎంపీపీ సునీత, అధికారులు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉందని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ ఎస్ నారాయణ సమన్న గారు సో మచ్. ఇప్పుడు మా ఆర్ఎస్ఎస్ సంఘ నా పేరు డాక్టర్ పోగుల నాగేంద్ర బాబు. నేను నేచర్ వెల్ఫేర్ రైట్ సార్. నాకు తెలుసు నాన్న మొబైల్ బాబు మొబైల్. ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రపంచ పరివార దిన సందర్భంగా మన అనంతపురం జిల్లా నేచర్ కి వారి ఆధ్వర్యంలో మరి తమిళనాడులో ఉండే అరుణాచల గిరి ప్రదర్శనలో అనంతపురం జిల్లాలో కొండదేవర గిరి ప్రదక్షిణ అంత ప్రాముఖ్యత చెందుతుంది. ఇలాంటి కార్యక్రమంలో మరి పాలు పంచుకున్న స్థానికంగా బీజేపీ నాయకులు, మరి రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం నాయకులు, మరి ఈ కార్యక్రమం పనిచేసిన ఆర్డిటి వాళ్ళు, మరి స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, పరిరక్షణ ప్రేమికులు, చెట్లు ప్రేమికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. నేను ఒకటే ఈ సంస్థకు నేను సూచన ఇచ్చేది, చెట్లు నాటడం ముఖ్యం కాదు, వాటిని పెంచే బాధ్యత కూడా మనం తీసుకొనాలా. ఇక్కడ ఉన్న స్థానికులకి మరి ఆర్గనైజేషన్ నేను ఒకటే మనవి చేస్తున్నాను, మనకి చాలా ముఖ్యమైన కార్యక్రమం కనుక చెట్లు పెంచే బాధ్యత కూడా మనం అందరూ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ అందరికీ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి చక్కటి వాతావరణంలో మన దేవరకొండకు సంబంధించి చెట్లు నాటడం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ వారు ఈ బాధ్యత తీసుకొని అందరితో అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నారు. ఇది మంచి శుభ పరిణామం. ఇక నుంచి ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలని మోడీ గారి పిలుపు మేరకు మనమందరం ఎక్కడైనా కానీ చెట్లు నాటే కార్యక్రమం తీసుకొని అవి సంరక్షించే దిశగా మనం ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి. ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారి ఆదేశానుసారము కొండమందరాయని సన్నిధిలో గిరి ప్రదక్షిణ జరుగుతున్న చోట మరియు ఎన్డబ్ల్యూసి సంస్థ వారు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అతిరేత మహారాజులందరూ రావటం కూడా జరిగినది. మరి ఈ చెట్లను నాటమే కాదు, మరి ఈ చెట్లను కాపాడే దిశగా మన మండల పరిషత్ నుంచి కానీ వాటరింగ్ ఇచ్చే విధంగా ఒక ఐడియాతో కానీ ఒక మనిషిని పెట్టడం కానీ జరిగింది. మరి ఈ చెట్లు నాటడం వల్ల పక్షులకు అయితేనేమి, జంతువులకు అయితేనేమి ఆవాసంగా కానీ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఎల్నినో కింద రైతులు వర్షాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, ప్రపంచ వ్యాప్తంగా చేపట్టడం వల్ల మన మనుగడకు ఒక సూచిక అవుతుంది. అదేవిధంగా మన భవిష్యత్ తరాలు కానీ మంచి మొక్కలను అందించి ఆక్సిజన్ అందించిన వారు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మనం ఇక్కడ మన దేవరకొండ చుట్టూ ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి చేసిన అందరికీ పెద్దలు, ముఖ్యంగా ఏంటంటే మనం చెట్లు నాటే కార్యక్రమం కాదు, దీనిని చెట్లని ఎలాగైతే మనము దీన్ని బ్రతికించుకోవాలనేది ఇందాక పెద్దలు చెప్పినారు. మా వంతు మేము బుక్కరాయసముద్రం మండలంలో దీని తరపున ఏమి ఇదిన్నా మేము ఈరోజు 3000 నాటుతున్నారు. ఈరోజు 3000 చెట్లు నాటుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే దేవరకొండ చుట్టూ ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వర్యులతో దాదాపు 12 కోట్లతో ఇక్కడ రోడ్డు కానీ తొందరలోనే శంకుస్థాపన చేస్తారు. ఈ రోడ్డు చుట్టూ ఇరువైపులా చెట్లుంటే మామూలుగా మనము ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్కి పోతున్నాం గిరి ప్రదర్శన, అట్లా ఇప్పుడే ఆల్రెడీ దాదాపుగా ఈ మొన్న ఫిబ్రవరి నుంచి కానీ స్టార్ట్ అయింది. ప్రతి మంత్ ప్రతి పున్నానికి ఇక్కడ కొన్ని వేల మంది స్టార్ట్ అయ్యారు. ఇంకా కొన్ని ఇక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని, ఎందుకంటే పర్యావరణం చుట్టూ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అలాగే ఈ రోజు మనకి ఇక్కడ చెట్లుగా నాటే కార్యక్రమానికి పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ చెట్లు నాటడము అనేది గిరి ప్రదక్షిణలో పెట్టడం అనేది ఈ రోజు ముఖ్యంగా కాకుండా ప్రతి రోజును దీన్ని కాపాడుకునేది అవసరము.
అలాగే మనము ఇండియాలో చూసుకున్నప్పుడు రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉంది. చెట్లు ప్రతి ఒక్కరము నాటేది మొదలు పెడితే అనంతపురం జిల్లా అంటే మనకి వర్షపాతం తక్కువ ఉంది. దాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకోవడానికి మనం ప్రయత్నం అనేది చెట్లు ఎన్ని వీలైతే అన్ని నాటడం అనేది సంవత్సరం అంతా చాలా ముఖ్యంగా ఆర్డిటీలో మేము తీసుకున్నప్పుడు 1.5 కోటి మొక్కలు మనం ఇవ్వడము, అనంతపూర్లో ఎక్కడో దగ్గర మనం వీలైనన్ని చెట్లు నాటాలా అనేది ప్రతి ఒక్క సంవత్సరం మనం ఒకే దిశగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా మనం మన భూమి అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఆర్డిటీలో మొదలు పెట్టడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ కంట్రోల్ చేయాలా, అలాగే అనంతపూర్ మున్సిపాలిటీకి కూడా మనం సపోర్ట్ చేయాలా, వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అనేది కూడా మనం ఆల్రెడీ చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా చేయడానికి ముఖ్య కారణం మనం పర్యావరణాన్ని మనం బాగా చూసుకోవాలా. ప్రతి ఒక్కరి ఆక్సిజన్ లో మంచి ఆక్సిజన్ గా తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ఒక మంచి ఆక్సిజన్ తీసుకునే వ్యక్తిగా తయారు చేయాలా. కాబట్టి మన అందరి బాధ్యత చెట్లను కాపాడుకో